ఇక రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కు 15 టీఎంసీల కేటాయింపు ఉన్న పూడిక పేరుకుపోవడంతో 5 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని తుంగభద్ర డ్యాం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలో వాస్తవం ఎంత అని సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జలదోపిడీయే ఆర్డీఎస్ దుస్థితికి కారణం కాదా? ఆనికట్ మోడర్నైజేషన్ పనులు నిలిచిపోవడానికి ఏపీనే కారణం కాదా అని ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రం కేంద్రం కుట్రలో రేవంత్ సర్కార్ పావుగా మారిందని మండిపడుతున్నారు. వాస్తవాలను దాచి తెలంగాణ జల హక్కులకు ఉరివేసి ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు గుట్టిచప్పుడు కాకుండా అనుమతులిచ్చి ఇప్పుడు పూడిక పేరుట మరో డైవర్షన్ డ్రామా ఆడుతుందని విమర్శిస్తున్నారు. తుంగభద్రా నది కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా 60 కిలోమీటర్ల తర్వాత ఆర్డీఎస్ ఆనకట్ట ఉంది. ఆనకట్టకు దాదాపు 40 కిలోమీటర్ల దిగువ నుంచి తుంగభద్ర కృష్ణాలో కలిసే వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉంటుంది. ఆర్డీఎస్ కాలువ కింద కర్ణాటకకు 1.2 టీఎంసీలు, తెలంగాణకు 15.9 టీఎంసీల మేర ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి ఏనాడు తెలంగాణ భూభాగం తన పూర్తి జలాలను వినియోగించుకోలేని దుస్థితి. ఇప్పటికీ తెలంగాణ తన వాటాలో కేవలం 5.5 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్ ను నిర్మించి ఆర్డీఎస్ ఆయకట్టుకు ఊపిరిపోసింది. ఆర్డీఎస్ కింద తెలంగాణ తన వాటా జలాలను వినియోగించుకోకపోవడానికి ప్రధాన కారణం ఎగువన కర్ణాటక, మరోవైపు ఏపీ ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతూ జలదోపిడీకి పాల్పడడమే. తుంగభద్రా నదిలో ప్రవాహాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్డీఎస్ ఎడమ కాలువలోకి నీటిని పంపడం సాధ్యపడదు. కానీ ఆనకట్ట వద్ద ఆ మేరకు నీటి మట్టాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆనకట్ట తూములన్నింటినీ మూసి ఉంచితేనే నిర్దేశిత నీటి మట్టానికి చేరి ఎడమ కాలువకు నీరందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేసీ కెనాల్కు సాగునీటి కోసం ఆర్డీఎస్ కుడివైపు తూములను గతంలో బాంబులతో పేల్చివేశారు. దాడులకు తెగబడిన ఉదంతాలు అనేకం. బాంబులతో పేల్చివేసిన తూమును ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగానే మూసివేయలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ దిశగా పనులు చేపట్టనీయకుండా అడ్డుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ తెరిచే ఉన్నది. దానికి కారణం సుంకేసుల బరాజు. తద్వారా ఏపీకి నీటిని తరలించే కేసీ కెనాల్కు నిరంతరాయంగా నీటి ప్రవాహం ఉంచడమే దాని అసలు లక్ష్యం. ఫలితంగా ఎడమవైపు ఆర్డీఎస్ తెలంగాణ ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొన్నది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచే కాదు, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కూడా ఆర్డీఎస్ రైతాంగం పక్షాన నిలబడింది కేసీఆర్ ఒక్కరే. ప్రత్యేక రాష్ట్రంలో ఆర్డీఎస్ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అప్పటి కర్ణాటక మంత్రితో చర్చలు జరిపి పనులు ప్రారంభించారు. అంతేకాదు మిగిలిన ఆనకట్ట ఆధునీకరణ, కెనాల్ హెడ్ వర్క్స్ పనుల కోసం కావలసిన నిధులను కర్ణాటకకు సమకూర్చింది. మిగిలిన ఆ పనులను కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేయకుండా శాంతి భద్రతల సమస్యల పేరిట ఇప్పటికీ ఏపీ పాలకులు అడ్డుకుంటున్నారు. ఇదే విషయంపై కేంద్రానికి, కేఆర్ఎంబీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మార్లు లేఖలు రాసింది. కేసీఆర్ సర్కార్ ఒత్తిడితో ఎట్టకేలకు కేఆర్ఎంబీ దిగొచ్చింది. ఆర్డీఎస్ పై 2022లోనే కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో చర్చించింది. తుంగభద్ర బోర్డు అధికారులను అందులో భాగస్వాములను చేసింది. తుదకు ఆర్డీఎస్పీ సమగ్ర అధ్యయనం చేయించాలని 16వ బోర్డు సమావేశం నిర్ణయించింది. ఆర్డీఎస్ సమస్యలకు మూల కారణాలన్నింటినీ దాచి ఇప్పుడు పూడిక పేరుకుపోవడం, నిర్మాణపరమైన అవరోధాల వల్లే కాలువకు తగినంత నీరు చేరడం లేదని కేంద్రం, పొరుగు రాష్ట్రాలు నమ్మబలుకుతున్నాయి. పూడిక తీత మళ్లీ కొత్తగా ఆధునీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. పొరుగు రాష్ట్రాల వాదనలకు రేవంత్ సర్కార్ వత్తాసు పలుకుతున్నది. చారిత్రాత్మకమైన చర్చలు, ఒప్పందాలు అంటూ ఊదరగొడుతున్నారు.
కానీ వాస్తవంగా డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. పూడిక పేరిట కర్ణాటక రాష్ట్రం తుంగభద్రకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నావలి రిజర్వాయర్ను విస్తరించేందుకు ఆర్డీఎస్ ఎగువన దిగువన మరికొన్ని బరాజుల నిర్మాణానికి పూనుకున్నది. పొరుగున ఏపీ రాష్ట్రం సైతం కేసీ కెనాల్ ఆయకట్టు కోసమంటూ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం ముమ్మర యత్నాలు చేస్తున్నది. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్కు సాగునీరు అందించే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ అనుమతుల కోసం ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులకు రేవంత్ ప్రభుత్వం ఆమోదం తెలిపి ఆర్డీఎస్కు పూర్తిగా ఉరివేసింది. ఆ షరతులతోనే కర్ణాటక ఎన్ఓసీ మంజూరు చేసింది. ఈ విషయాలు వెలుగులోకి రాగానే రేవంత్ సర్కార్ హడావిడి ప్రారంభించింది. చర్చలంటూ ఊదరగొడుతున్నది. పొరుగు రాష్ట్రాలు కేంద్రం ఏది చెబితే అందుకు కాంగ్రెస్ సర్కార్ తలాడిస్తూ ప్రస్తుతం తెలంగాణ జల హక్కులను పూర్తిగా పణంగా పెడుతున్నది.